సో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక చిన్న రైడ్ అయితే వేస్తున్నాం విత్ మై కొలీగ్స్. సో ఇప్పుడు టైం 5:30 అవుతుంది మార్నింగ్. సో మేము అనుకుంది అనంతగిరి హిల్స్కి 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం బైక్స్ మీద. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్, లెట్ దెమ్ కమ్. తర్వాత వెళ్ళే దారి అక్కడ ఎలా ఉన్నది ఎంజాయ్ చేద్దాం. ఓకే. One eternity later. ఇగోండి ఫ్రెండ్స్, వీళ్ళే వచ్చారు. నన్ను వెయిట్ చేయించి ఒక్కడిని వెయిట్ చేయించి ఇప్పుడు వచ్చారు. వచ్చి మళ్ళీ నేను లేట్ అయినట్టుగా మాట్లాడుతున్నారు ఇద్దరికిద్దరు. ఇప్పుడు బయలుదేరుతాం. బయలుదేరిన తర్వాత అప్డేట్ ఇస్తాం. ఓకే. సో గాయస్, మేమైతే టీ కాగాము. రైడ్ చేసిన 2 నిమిషాలకే టీ కాగాము పక్కన. సో ఇప్పుడు ఆఫ్టర్ అ స్మాల్ చాయ్ బ్రేక్ వి విల్ హెడ్. వేసుకున్న డ్రెస్సింగ్ బట్టి అందరేం అడుగుతున్నారంటే ఎన్ని కిలోమీటర్లు నడిపారని. చెప్పాలి, బెంగళూరు కేరళ నుంచి వస్తున్నాం, హైదరాబాద్కి రిటర్న్ బ్యాక్. ఓకే. సో వీ విల్ గో అండ్ వీ విల్ షో వాట్ ఇల్ సార్ ద ప్లేస్. ఓకే. ఏంటది? లెమన్ టీ. లైట్ ముందు. హాయ్, మీట్ అవర్ ఫ్రెండ్ భాగ్య. సారీ బాబా. హాయ్. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సో వీఆర్ హ్యావింగ్ చాయ్. సో చాయ్ తాగేసాము. ఇంకా కొంచెంసేపు ముందుకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కాగుతాం. తర్వాత మళ్ళీ ఇంకొక చాయ్ కాగుతాం. తర్వాత ఏ టైంకి రీచ్ అవుతే ఆ టైంకి వెళ్తాం. అప్పుడు సన్ రైజ్ కాదురా, సన్సెట్ అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పదండి కిందకి వెళ్దాం. పట్టుకో. పైకి వచ్చే వరకు ఏం తెలియదు గాయస్, కిందికైతే వెళ్తున్నాం. మొత్తం మారింది. మన లాస్ట్ టైం అప్పుడెప్పుడో వచ్చినప్పుడు అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇది వ్యూ పాయింట్. సో కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి విల్ ట్రై. పదండి అమ్మ, దండి. ఎయిర్ కమింగ్. వస్తున్నారు వాళ్ళు కూడా. చాలా స్లిప్పరీ ఉంది. జారితే డైరెక్ట్ కిందకి వెళ్తాం, మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. అంతేనా? పడితే ఏముంది, షర్ట్ కిందకి వెళ్ళిపోతాం అంతే.
పదండి. ఇదన్నీ మడ్డు చూస్తేనే అర్థమవుతుంది. స్లిప్పర్ రెడీ రెడీ రెడీ. ఈ పెద్ద సాహసాలు ఇవన్నీ ఎందుకురా వీపు చూడడానికి నత్తే అసలు ఇట్లాంటి పనులు చేయను. నాతో కాదు, వీపు చూడడానికి వద్దామని అంటే ఇది ఎక్స్పెరిమెంట్లు చేయిస్తున్నారు. చేయదు. ఇట్లానే పైకి రావాలి కదా. ఎట్లా పైకి ఈసీయలే దిగడం, ఎందుకంటే స్లిప్పరే ఉంటుంది. యా ఐ గాట్ ద గ్రిప్. ఇసుక అయితే అంత ఈజీ అయితే కాదు, కొంచెం మారింది చాలా. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, లేదంటే ఫసక్. బేసిక్గా పైన కంటే కింద వీవే బాగుంటుంది. కిందకి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఉండిపోతుందా లేదా అని చూసుకుని రావాలి. సో మెల్లగా రావాలి, ఏంటంటే మళ్ళీ ఇలాగే పైకి వెళ్ళాలి. సో కింద బాగుంటుంది. అప్పుడులో నేను వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇప్పుడు వెహికల్ అక్కడ కింద పెట్టుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి పైకి వెళ్ళచ్చు. ఇప్పుడు దారి మార్చారు, పార్కింగ్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టి ఇక్కడి నుంచి కింద దిగాలి యాక్చువల్లీ. సో చాలా చేంజ్ అయింది, చాలా వరకు చేంజ్ అయింది. సన్సెట్ పాయింట్, ఇక్కడ ఒక టెంపుల్ లాగా కూడా ఉంటుంది. యా, మాకు టెంపుల్ ఒకటి ఉంటుంది, మరి ఆ టెంపుల్ది ఎటు అనేది ఇటు కాదనుకుంటా. అది బేసిక్లీ మనీష్ బైక్ కొనిన తర్వాత నాకు తెలిసి ఇదే షార్ట్ డ్రైవ్ అనుకుంటా కదా. సో నాది కూడా బైక్ కొని 6 months తర్వాత ఇదే, అంటే స్ట్రైట్గా ఒక 80 kilometers. లేదండి నేను అదే సో బైక్కి స్టాండ్ ఉంటుంది కదా, అలా అన్నమాట. సో 80 kilometers. ఫ్రీగా వచ్చిందంట. అయిపోయిందా? అయిపోతున్నామా? కాదు, ట్రెక్కింగ్ అయిపోయిందా? ఛీ అమ్మ, కింద వరకు వచ్చామండి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళాలి అంటే తిను నా అబ్బాయి ఇద్దరు కూర్చిపోయారు, రావట్లేదు కిందకి. పైకి వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. కిందికి పోతాడట, ఎంత లాగున్నాడో ఏమో చెప్తలేడు కానీ సన్ రైజ్కి వెళ్దాము నాయన అంటే, చూడండి గైస్, సన్ రైజ్కి వచ్చాము అని చెప్పబోయి సన్సెట్కి వచ్చామని అంటున్నాడు. ఈయన కిందికి పోతాడట. ఇప్పుడు పైకి వెళ్ళి బైక్ తీసుకొని అప్పుడు కిందకి వెళ్ళాలి. అక్కడ ఒక నంది ఉంటుంది, ఆ నందిని చూడాలి. నందియే కదా? రాహుల్ ఖాన్ వాంట్స్ టు సీ నంది. ఎప్పు వీళ్ళతో ట్రెక్కింగ్కి రాలేమండి, అర్థమైంది. సో గాయస్, మా ట్రెక్కింగ్ అంత అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్, హీడింగ్ బ్యాక్. సో ఇక్కడికి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఆగి కొంచెం ఫ్రెష్ అప్, టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని విల్ గో. సో ఇప్పుడైతే కింద నుంచి మళ్ళీ ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసామో అక్కడికి వెళ్తున్నాం. ఇట్ వాస్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా వచ్చి ఎక్స్ప్లోర్ చేసాము. ఇట్స్ నైస్.